దానికి వచ్చే పర్యవసానం ఏమిటో నువ్వు తర్వాత అనుభవిస్తావనే సంగతి వాస్తవం. ఒకసారి ఏం జరిగిందంటే, దైవజనుడైన పేతురున్నాడు. ఈ పేతురు ఒక ఇంట్లో 4 రోజుల నుంచి ఉన్నాడు. ఆ ప్రాంతాలంతా తిరుగుతున్నాడు, బాగాను తిరిగి పరిచర్య చేస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఈయనకి భోజనం పెట్టడం ఆలస్యమైంది. ఈయనకి బాగా ఆకలిగా ఉంది. అంతలో ఆ ఇంటి వాళ్ళు అన్నారు, బాబు ఇంకొక అరగంటలో నీకు భోజనం వడ్డిస్తాము అన్నారు. అప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడంటే, ఆ ఇంటి మేడ మీదకి వెళ్ళి నీడగా ఉన్న చోట కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అరగంట సమయాన్ని ఎందుకు వ్యర్థం చేయాలి మనం అని అనుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆకాశం నుంచి ఒక దుప్పటి అలాగే దిగొచ్చింది. ఆ దుప్పట్లో గమనించినప్పుడు ఆ దుప్పట్లో నక్కలున్నాయి, పిల్లులున్నాయి, కుక్కలున్నాయి, ఎలుగుబంట్లున్నాయి, ఏనుగులున్నాయి, ఒంటెలు ఉన్నాయి. సకల చతుష్పాద జంతువులు ఆ యొక్క దుప్పట్లో కనిపించాయి. వెంటనే ఒక స్వరం వినబడుతుంది. ఈ ప్రార్థన చేస్తున్న ఆయనకి ఏమని స్వరం వినబడిందంటే, ఇదిగో వీటినంతా చంపి నువ్వు తినేసేయి అని ఒక స్వరం. ఈయనేమంటున్నాడు, చిచి నేనేంటి ఈ జంతువులు తినటం ఏంటి, నేను మహానిష్ట కలిగిన వాడిని అని ఆయన తినని చెప్పి నిరాకరించాడు. అలా ముమ్మారు జరిగిన తర్వాత ఆ దుప్పటి తన దర్శనంలో నుంచి అలాగే పైకి తీయబడిపోయింది. ఇది ఏమై ఉంటుంది, ఇది ఏమై ఉంటుంది అని ఈయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరో క్రింద తలుపు కొట్టారు. ఎవరా అని చెప్పి దిగొచ్చి చూస్తే ఆయనతో చెప్తున్నారు, ఏమండి కైసరు అనే ప్రాంతంలో మా యజమాని ప్రార్థిస్తూ ఉండగా మీరు ఇంట్లో ఉన్నట్లు మిమ్మల్ని తీసుకొని వచ్చి అన్ని జనులైనటువంటి మా ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటింప చేయాలని దేవదూత చెప్పాడు అని అంటే, అప్పుడు ఈయనకి ఈ దర్శనం గుర్తొచ్చింది. దేవుడని చెప్పాడు, నేను నిరాకరిస్తున్నావు, నేను అంగీకరిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, అన్యజనుల మధ్యలోకి నువ్వు వెళ్ళాలి, నన్ను గురించి ప్రకటించాలి, వాళ్ళ మధ్యలో నేను గొప్ప కార్యములు చేస్తున్నాను అని ప్రభు హెచ్చరించాడు. ఆ వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు, అయ్యా సకల చతుష్పాద జంతువులను మేము పూజలు చేస్తుంటాం బాబు, అయితే జీవముల దేవుడు మా యజమానికి దర్శనమిచ్చి మా ప్రజలందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టాడు, మిమ్మల్ని తీసుకుని రమ్మన్నాడు వాళ్ళకి పరిచర్య చేయమని. అప్పుడు ఈయన అన్ని జనుల మధ్యలోకి అదే ప్రప్రదంగా వెళ్ళడం ఆ ప్రాంతంలో పరిచర్య చేయడం. ఆ రోజున వాక్య పరిచర్య చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగడం ఆశ్చర్యపడ్డాడు. అన్యజనుల సహితం పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని మహిమపరుస్తున్న చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఈయన ఒక దైవజనుడు. ఇతను రాబోయే దినాల్లో ఏమి చెయ్యాలో అనే సంగతి దేవుడు ప్రత్యక్షంగా చూపించాడు. ఎప్పుడు? ఒక్క అరగంట సమయం దొరికినప్పుడు మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ అరగంట సమయంలో ఈయన ఏ హోటల్కో వెళ్ళి ఏదో తిని, లేక ఎవరితోనో బంధువులతో మాట్లాడుతూ, లేకపోతే ఆ సమయాన్ని వెంటపుచ్చుకొని ఉంటే తన యొక్క రాబోయే కాలంలో తాను చేయవలసిన పరిచర్య ఏమిటో తనకు తెలిసేది కాదు. నా ప్రియమైన సహోదరులారా, మీ జీవితంలో దేవుడు మీకు సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే, అది మీ కుటుంబ సమస్యే కావచ్చు, మీ పిల్లల చదువు విషయమే కావచ్చు, పిల్లల వివాహ విషయాలే కావచ్చు, నీ వ్యాపార విషయమే కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఎలా చేయాలో, ఎలా చేస్తే నువ్వు ఆశ్రయించబడతావో
అని నీ రాబోయే కాలపు ఆ పరిచర్యని, రాబోయే కాలపు నీ కుటుంబ వ్యవస్థని ప్రభు ఖచ్చితంగా నీకు చూపించి ఆ దిశగా నిన్ను నడుపుతాడు. పేతురు జీవితం ఆశీర్వదించబడ్డ కారణం ఏమిటంటే సమయం దొరికినప్పుడు ప్రార్థించటం ఆయన అలవాటుగా చేసుకున్నాడు. కనుక మీ జీవితాలలో కూడా అనవసరంగా సమయాన్ని వ్యర్థపుచ్చుకోకుండా మీ వ్యక్తిగత జీవితాల్లో ఆశీర్వాదపు దిశలో ముందుకు సాగాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది నేను చెప్పాను కదండి, చీమను చూడండి, దాని తల ఎంత ఉంది, ఇంత తల. ఆ ఇంత తలలో ఎంత ఉంటుంది మెదడు, ఇంకా ఇంత ఉంటుంది. కానీ ఆ మెదడులో సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం ఉంది. మనకు ఉన్నాయి పనసపళ్ళం తలలో, తాటికాయ ఎంత తలలో. మరి మన తలలో ఉన్న మెదడు ఎంత ఉంటుంది. మరి ఈ మెదడుని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, మనం ఎలాగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము అని మనం ఒకసారి ఆలోచించి సిగ్గుపడవలసిన విషయం అండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానంతో ప్రవర్తించమని దైవజనుడైన పౌలు తన యొక్క హెచ్చరికను మనకి ఇక్కడ ఇస్తున్నాడు. ఆ దిశగానే ఒక దైవజనుడిగా ఈ సంవత్సర ప్రారంభంలోనే మీతో ఈ విషయాన్ని విన్నవించుకుంటూ మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ రాబోయే జీవితాన్ని సంతోషకరంగా మార్చుకోవాలని, అది ప్రభు ద్వారానే వీలవుతుందని, అది దైవ జ్ఞానం ద్వారా మీ చెడువాట్ల నుంచి విడుదల పొందుతామని హెచ్చరిస్తూ ప్రభు మాటగా ఈ విషయాన్ని నేను ముగించుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. కాస్త తల వంచుకోండి, పశ్చాత్తాపడండి. సమయాన్ని వ్యర్థపుచ్చుంటే, లేకపోతే చెడుల వాటికి బానిసలై ఉంటే ఆ దిశగా మీరు పశ్చాత్తాపలై ప్రభువును క్షమించమని అడిగితే ప్రభు ఇప్పుడే ఈ క్షణమే ఆయన శిలువలో కార్చిన రక్తము చేత నిన్ను కడిగి శుద్ధి చేసి క్షమిస్తాడు. నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రములు. ఆయన ఈ కార్యక్రమాన్ని బహుశ్రద్ధగా చూస్తున్న ఈ ప్రజల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నారు. మీరు సూటిగా మీ ప్రజలతో మాట్లాడారు. అజ్ఞానం చేత చెడలవాట్లు, అజ్ఞానం చేత వయస్సుని పాడు చేసుకున్నారు, అజ్ఞానం చేత సమయాన్ని వ్యర్థపుచ్చారు. కానీ దేవుని వాక్యం చేత ఇప్పుడు మీరు హెచ్చరించారు. అజ్ఞానం చేత మీరు వ్యర్థమైపోకుండా జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నారు. ఇక మీదట ఆ దిశగా మీ బిడ్డలు తీర్మానం చేస్తూ ఉండగా మీ బిడ్డల తీర్మానాన్ని గనపరిచి ప్రతి క్షణము నీ బిడ్డల్ని ఒక జయ జీవితాన్ని నడిపించి పవిత్రమైన నీ రక్తం చేత కడిగి శుద్ధి చేసి నీ బిడ్డలకి ఈ సంవత్సరపు ఆశీర్వాదాలు నింపి కుటుంబాలు, వ్యాపారాలు, ఉద్యోగ విషయాలు, పిల్ల క్షేమాలు ప్రతిదీ ఆశీర్వాదకరంగా మార్చి మీ గణనామానికి మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సంపదలగనివి సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము చేయగల నీవైపే నా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా.
కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై